నమస్తే, గుడ్ మార్నింగ్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు కొద్దిగా లేట్ అయింది, ఏమనుకోవద్దు. అయితే ఇక్కడ డీలిమిటేషన్ తో చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం, సీట్లు ఎలా పెంచాలి, ఎందుకు పెంచాలి అనే చర్చ ఏది? డీలిమిటేషన్ మీద అన్ని రాజకీయ పార్టీలను పిలిచి అన్ని రాష్ట్రాల నుంచి అందరు పిలిపించి చర్చ జరుపుకోవాలి. డీలిమిటేషన్ మీద చర్చ లేకుండా డీలిమిటేషన్ ప్రక్రియ మొదలుపెట్టింది. ఎందుకు మొదలు పెట్టినారు అంటే రాజకీయ లబ్ధి కోసం. ఎందుకంటే నార్త్ లో బీజేపీ ఉండదు, సౌత్ లో బీజేపీ ఉండదు. అసలు మనకంటే కూడా మన పూర్వీకులు చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే సౌత్ ఇండియాలో రాముని కంటే కూడా రావణాసురుడిని ఎక్కువ నమ్ముతారు. రావణాసురుడు ఏం తప్పులు ఏం చేయలేదు. సీతమ్మను అపహరించకపోయిండు. రావణాసురుడు విలన్ లాగా చిత్రీకరించింది. కానీ సీతమ్మ వారిని అసలు ఎక్కడ కూడా టచ్ చేయకుండా చుట్టూ ఉన్న భూమిని వెలిగించి అట్లా తీసుకుపోయింది తప్పితే ఎక్కడ కూడా ఆయన ఎటువంటి చేయలేదు. కాకపోతే ఏంటంటే అదే నార్త్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం భారతదేశానికి మొత్తం ఆ రంగును పులుముతున్నారు. అట్లా ఇప్పుడు ఆ పులిమి అక్కడ బలంగా తయారైంది బీజేపీ. అయితే ఈ డీలిమిటేషన్ ద్వారా ఏం చేసిందంటే అక్కడ సీట్లు పెంచుకొని శాశ్వతంగా అధికారంలో ఉండాలి ఎప్పటికీ. అయితే మొన్న లాస్ట్ ఎలక్షన్లు అయినప్పుడు 213 214 సీట్లు వచ్చినాయి బీజేపీ. ఎందుకంటే ప్రజలు తిరస్కరించినప్పుడు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది. అయితే ఏం చేసిండు, అసలు వాస్తవానికి అధికారంలోకి రావద్దు ఆ సీట్లతో. ఇక్కడ చంద్రబాబు నాయుడిని, అక్కడ బీహార్ నుంచి నితీష్ కుమార్ని వీళ్ళని కలుపుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చారు. వాళ్ళు లేకుంటే కొలాప్స్. ఇప్పుడు వాళ్ళ భిక్షతోని అధికారంలో వస్తున్నాడు, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. అయితే ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఈసారి చీదరించుకున్నారు, మూడోసారికి, నాలుగోసారికి ఇంకా చీదరించుకుంటారు, అసహించుకుంటారు. అయితే ఇక్కడ సౌత్ ఇండియా కూడా ప్రమేయం లేకుండా సొంతంగా మళ్ళా గట్టిగా ఫైట్ చేసి మళ్ళీ ఒకసారి అధికారంలోకి రావాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనకు అన్యాయం జరుగుతుంది అక్కడ, మన గొంతు విప్పలేకపోతాం అన్నట్టు. అందుకనే దీన్ని వ్యతిరేకిస్తున్నాడు రేవంత్ రెడ్డి. జరిగేది ఒక్కరికి కాదు, ఇది సౌత్ మొత్తం అన్యాయం జరుగుతుంది. దీన్ని ఒక ఉద్యమం లాగా ఉద్యమిస్తామని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారు. అయితే బీజేపీ హడావుడి నిర్ణయాలపై పోరాడతాం, ఆర్థిక ప్రతిపాదన నియోజకవర్గాలు పెంచవచ్చు, 50% పెంపుతో జరిగే నష్టాలపై సిడబ్ల్యూసీ మీటింగ్ లో వివరించారు. కేంద్రం పెడుతున్న మెడికల్ లో రాజకీయ స్వార్థం ఉన్నది. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ నేతలు గుర్తుకు లేరా? ఎంతో మంది నేతలను కేసీఆర్ మోసం చేశారు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నేతలు గుర్తుకు రాలేదా అంటే 100%. ఒకసారి గుర్తు చేసుకోవాలి మనం కూడా, ఎవరెవరు ఉన్నారు, ఆయన రాజకీయ ప్రస్థానం ఎట్లా, కేసీఆర్ ని ఆ రాజకీయ ప్రస్థానంలో భాగంగా ఎవరెవరిని అన్యాయం చేసిండు, ఎవరెవరిని కరిబడతో గుర్తు పోసిండు, ఇవన్నీ ఆలోచించుకుంటా పోతే మీకు ఒకటి గుర్తే ఉండాలి. తెలంగాణ సాధనా సమితి టిఎస్ఎస్ టైగర్ నరేంద్ర, తర్వాత ఆయన బీజేపీ పార్టీ వీడినాక ఆలయ నరేంద్ర అని పిలుచుకున్నారు. ఆయన తెలంగాణ కోసం ఉద్యమిస్తూ ఆయన సొంత పార్టీ పెట్టుకొని ఉద్యమిస్తున్న సమయంలో కేసీఆర్ ఏం చేసిండు, ఆయన దగ్గరికి పోయి అన్న కలిసి కొట్లాడదాం, విడిగా కొట్లాడితే బలం ఉండదు అని చెప్పేసి చెవులు కోసి ఈయన ఆయన దాంట్లో చేరకుండా ఆయన నేను దాంట్లో కలుపుకున్నాడు. అంటే ఇక కాకమ్మ కథలు కేసీఆర్ మాటలు తెలుసు కదా, మనకి ఇక్కడ నుంచి వస్తాయి, ఇది వస్తాయి, అన్ని వస్తాయి, నేను చూసుకుంటాను అని చెప్పేసి పార్టీని మెర్జ్ చేసుకున్నాడు. మెర్జ్ చేసుకున్నాక తర్వాత ఏం చేసినట్టే, ఇప్పుడు ఆయన బలం కూడా వచ్చి ఇలా విలీనమైనప్పుడు ఆయన కూడా పెద్ద నాయకుడు లాగానే చూడాలనే ఆలోచన వాళ్ళ కార్యకర్తలకు ఉంటది కదా. కేసీఆర్ది ఇక్కడ వైపు వేస్తే నరేంద్ర ఇక్కడ వైపు వేసాడు. అయితే అట్లా కంటిన్యూ అవుతున్న తరుణంలో కేసీఆర్ కి ఎన్నో దానిని నా పార్టీలో సెకండ్ లీడర్ ఆయన ఫోటో ఎందుకు వేస్తారు అని చెప్పేసి ఏం చేసిండు, సెకండ్ లీడర్ నరేంద్ర ఫోటో కనపడొద్దు, ఆయన వెంబడే కత్తిరించు స్టార్ట్ చేసి ఇక చుట్టూ ఉన్న గుంపుతోని సమావేశాలు విలువ దాని విలువ దీన్ని కూడా ఉన్నాడు. ఆరోపణలు సస్పెండ్ చేసి పడేసి కథం. ఎవరు బలిపశువైరు? టైగర్ నరేంద్ర బలిపశువైరు, బీసీ నాయకుడు. తర్వాత తల్లి తెలంగాణ పార్టీ విజయశాంతి చెల్లె రామ్మ అనుకుంటే బలం వేరే, దాంతో పాటు సినీ గ్లామర్ తోడైతుంది, మా కొట్లాడొచ్చు, కొట్లాడి మనం తెలంగాణ సాధించుకుందాం అని ఈ ముచ్చటేమో పైకి
లోపలనేమో ఆంధ్ర వ్యాపారస్తులను వేధించి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నాడు. నువ్వు మా దగ్గర దంత ఎట్లా చేస్తావు చూస్తా బిడ్డ, రేపు నువ్వు ఎట్లా తెలుస్తావు నీ ఫ్యాక్టరీ చూస్తా బిడ్డ, లేకుంటే తెల్లారి వరకు ఇంత మూట తీసుకొచ్చి పెట్టాలనగా అట్లా వచ్చే మంది మూటలు తెచ్చిచ్చారు. ఆ మూటలతో ఉద్యమం నడిపిండంటే ఈ ఛానళ్లకు నేను ఒక్కరిని కొట్లాడుతున్నా అనేది ప్రచారం చేస్తున్నాడు అట్లా. అది ఆయన చేసింది. విజయశాంతిని వీక్షించు, విజయశాంతి లాస్ట్ తెలంగాణ పార్టీ అన్నాడు, ఆదరణ ఇదన్నాడు. పాపం ఆమెను అన్యాయం చేసిన ఆమెను కూడా తడిపడ్డ పూర్తి చేసిన కదా. నవ తెలంగాణ పార్టీ పెట్టి ఆ పార్టీని కూడా నువ్వు ఎందుకు అనవసరం కాదు ఇదని ఆయన నాగం చేసింది. మందాడి సత్యనారాయణ అసెంబ్లీలో మంచిగా అద్భుతమైన ప్రసంగం ఉంటుండే, ఆయన పద్యాలు పాడుతుండే, మంచిగా మాట్లాడుతుండే. మందాడి సత్యనారాయణ సస్పెండ్, సంతోష్ రెడ్డి సస్పెండ్, వికారాబాద్ చంద్రశేఖర్ సస్పెండ్, మొన్నటికి మొన్న ఈటల రాజేందర్ సస్పెండ్. ఈ తెలంగాణ ఉద్యమం సమయంలో మీ పార్టీకి ఊపిరి పోసింది జిట్టా బాలకృష్ణారెడ్డి. ఎన్ఆర్ఐ ఫండ్స్ తెచ్చి తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న వాళ్ళని వీళ్ళని బదిలాడు ఫండ్స్ తీసుకొని వచ్చి తెలంగాణ దుర్గా ప్రోగ్రాం పెట్టి మీ పార్టీని బతికించిన జిట్టా బాలకృష్ణారెడ్డిని కూడా అన్యాయం చేసింది, గొంతు పోసి పార్టీ కోసం కష్టపడ్డారు. అటువంటిది జీవన్ రెడ్డి ఎంత చూపి ఉత్తరే జీవన్ రెడ్డిని తడిపట్ట కూడా అవసరం లేదు, పూలదారంతో ముందుకు వస్తారంటే. జీవన్ రెడ్డి ఏదో పీకేద్దాం గోకేద్దాం ఈయన బెదిరించి బేరం పోతే మళ్ళీ వచ్చేసరికి కొన్ని చూసిపోయినాయి అన్నట్టు బెదిరిద్దామని చూసిండు. ఇప్పటికైనా బదిలాడతారేమో అని ఆయన చేరిక డేట్ కూడా పెట్టుకుంటూ మంచి రోజు చూసుకుంటాను. ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు వస్తారేమో, బదిలాడతారేమో, ఏదైనా పిలిచి నీకు మంత్రి పదవి ఇస్తాం, ఎమ్మెల్సీ చేస్తాం, బదిలాడడం. ఆయన నువ్వు ఎక్స్పైర్ అయిపోయింది, నీ డేట్ అయిపోయింది. ఎన్ని రోజులు ఉంటావు నువ్వు ఇలా ఈ ముసలైట్లతో ఈ బండి ఎడ నడుస్తుంది. అందుకనే రాహుల్ గాంధీ గారు ఏం చేసిందంటే యువరక్తం కావాలనుకున్నాయి రేవంత్ రెడ్డికి పట్టం కట్టి, కానీ ప్రతిసారి నేనే ఉంటా నాదే చెలాయించాలంటే నీ తర్వాత వచ్చిన వాళ్ళు అట్నే ఆగమైపోవాలి, ఆడపిల్లడమైపోవాలి. నువ్వేమో వయసు కానొచ్చి ముసలం అయినాక కాంగ్రెస్ పార్టీలో ఏలుకుంటా వచ్చి కావాలి. అది కరెక్ట్ కాదు. ఒక వయసు వచ్చింది, రిటైర్మెంట్ తీసుకో, కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తాయి. మేముంటాం 15 ఏళ్ళు ఉంటాం, 20 ఏళ్ళు ఉంటాం, 14 సార్లు బీఫామ్ ఇచ్చి ఏం తక్కువ చేసింది నీకు, ఎడ నొప్పి లేచింది నీకు. అయినా కానీ ఇప్పుడు ఆ నియోజకవర్గంలో గెలిచిన సంజయ్ కుమార్ ఏమో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులకు, అభివృద్ధి పనులకు ఆకర్షితుడై వచ్చి కాంగ్రెస్ పార్టీని చేయడం, ప్రభుత్వంలో భాగస్వామ్యం నాయుడు ప్రజలకు సేవ చేద్దామని ఆయన వస్తే ప్రజలు చీదరించుకున్నాడు. ప్రజలు నిన్ను చీదరించుకుని నిన్ను ఓడగొట్టి అటు బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి ఓడిపోయినాడు పోయి ఆ పార్టీలో చేయడం ఏం లేదు. నిన్ను ప్రజలే వద్దనుకొని చీదరించారు, నిన్ను మళ్ళీ ఈ పార్టీ వాళ్ళు నిన్ను ఆదరించి ఉంచుకొచ్చుకొని బతలాడి మళ్ళీ పెట్టుకోవాలన్నా అది జరగని పని. ఓడడం కూడా చాలా మంచి పని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి చాలా మంది ఉంటారు, యువకులు ఉంటారు, వాళ్ళకి అవకాశాలు వస్తాయి. ఎందుకంటే నువ్వు ఓడడం కూడా చాలా మేలైంది. ఎందుకంటే నువ్వు ఎంతసేపు కూర్చున్నా ఈ మొండి వేషాలు వేస్తాడు జీవన్ రెడ్డి. ఆ మొండేసి వేసి అన్నిటికీ నా మాటే సాగాలి, నేను చెప్పింది అయినా. ఇప్పటి నుంచి కాదు, ఆయన వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి కూడా ఏ మొండేశారు. ఈ మొండేశాలు వేస్తే ఏమన్నా బదలాడతారో, పదవి ఇస్తారో, ఏడిస్తారో అని వేసారు. లాస్ట్కి అది ఏమైంది, బెదిరించి బెరపోతే ఉన్నగాడు కూసుకోపోయింది. కదా నీ జీవితం బీఆర్ఎస్ పార్టీలో ఎట్లా ముగుస్తుందంటే ఇది ఎవ్వరు దేకరు, లాస్ట్ కార్పొరేటర్లు కూడా రాదు. అటువంటి పరిస్థితి వస్తుంది. ఇయే లాస్ట్ ఈ 2-3 రోజులు నువ్వు ఏదో మీడియాలో కనపడతావు, తర్వాత మీడియా కనపడే వరకు నువ్వు అది అందుకని చెప్తుంది. అది నీ సొంత నిర్ణయం, అది నీ ఇష్టమైన వ్యక్తిగతం అంటుంది. జర్నలిస్టులకు స్థలాల కోసం క్యాబినెట్ సబ్ కమిటీ ఢిల్లీలో సీఎం రేవంత్ ఇచ్చారు. జర్నలిస్టుల కోసం ప్లాన్ చేస్తున్నారు, చేయాలి. ఓకే.